ఈ బెంగళూరు టమాటోస్ టమాటా అండి ఇది? ఆ? బెంగళూరు అది టమాటా. బెంగళూరు టమాటా. ఇగో ఇందాక ఆటమిక్ గ్రేప్స్ చెప్పాను కదా, అవును. ఇది గ్రేప్స్ అదొక టమాటా. ఇది ఒక రకం. ఇది అందరు ఆ టైప్ లోనే ఇది రౌండ్ గా రెడ్ ఉంది. కలర్. రౌండ్ అది ఆ, ఈ షేప్ లో ఉంది కదా, అవును. ఇది రౌండ్. అచ్చా, ఇప్పుడు పండితే ఈ రంగు వస్తాయి అవి? వస్తాయి అవి. ఓకే, నేను అవే రంగు పండి ఉంటాయేమో కోసేసాం కదా మేము. Right. ఇది రౌండ్ ఓకే, ఓకే. కోడిగుడ్ లాగా ఉంది. ఇవి బెంగళూరు టమాటోస్. ఇప్పుడు ఈ స్టేజ్ లో కొయ్యరా మీరు? కోసుకుంటాం. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. కోసుకుంటాము ఆ, బట్ అదే కోసాం కదా. అదే ఉన్నాయి. చెర్రీ టమాటోస్ అయిపోయినాయి మొత్తం. ఇదండి ఈ పూత లెమన్ అదే నిమ్మకాయదా? నిమ్మకాయలే. అవునా? ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వస్తుంది. ఓ, ఈ పువ్వులన్నీ పోతాయి అయితే. పూత ఆహా. పాలినేట్ అయితే కాయ అవుతుంది. ఇప్పుడు ఇది మీకు చెప్పినట్టు అది సెట్ చేసాం బ్యాగ్ ఉమ్, పైన. దోసకాయ విత్తనాలు వేసాను. ఓకే, ఇప్పుడు కాస్తాయి. ఓకే, ఓకే. అది జుకినీ అండి, ఎల్లో జుకినీ. ఇదేనా మీరు చెప్పింది? ఓహోహో, కీరా టైప్ లో వస్తుంది అదేనా? బయట బోల్డ్ రేట్లు ఉన్నాయి. ఇవా? ఇవి మన ఎగ్జాటిక్ కదా, అవును. అవి వండుకోవడం కూడా ఇప్పుడు మనం వేరే రకంగా వండుకోవాలి. ఆహా. నేనేం చేస్తాను, ఏ పాలు పోసం ఉన్నాయి ఏదైనా మన స్టైల్లోనే. అంతే అంతే. ఇవన్నీ అండి ఇవి కూడా మళ్ళేనా? మళ్ళీ పూలు మళ్ళీ సమ్మర్ లో బాగా పోస్తాయి. అవును. బెర్జాజులు, టమాటోలు, ఇవన్నీ వైన్ వెరైటీస్ అండి. వైన్ ఇదిగో ఈ టమాటో చూడండి, ఇది ఇంకో రకం. ఓ, దట్ షేపే వేరుగా Shape ఉంది అసలు. వేరు. ఇది ట్రావెలర్ టమాటో అంటారు. తర్వాత పూర్వం ఉండే తొక్క పల్చగాను వేయంగానే మెల్ట్ మెల్ట్ అయిపోయే అయిపోయేవి. అవును, టమాటోలు. అవును. ఇప్పుడు మనకు దొరికేవన్నీ హైబ్రిడ్లు. ఆ, సో అవి కసకసలాడుతూనే ఉంటాయి ఎంత వండినా. అబ్బా, ఇప్పుడు నిజం. ఇవన్నీ కూడా తొక్క పలచగా జ్యూసీగా, పులుపు, కొన్ని పులుపు కొన్ని తీపి. అవును. సో మనం ఏమి రకం వండుతున్నాం అనే దాన్ని బట్టి ఏ టమాటా వాడుకోవాలో అన్నది. నిజం. ఇది ఏంటి, కూడా అరటి చెట్టా? అరే, అరటి ఆకుల చెట్టు కోసం. కూడా. కాయలు అంటే అదే. మార్చలేదు నేను. ఆ, కాయలు కూడా కాసింది 2 years బ్యాక్. బట్ ఇది గబుక్కున ఏ పూజకో దేనికి కావాలంటే అరిటాకు ఉంది. కావాలన్నట్టు. అవును. ఇది కూడా కంపుదిగోండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వేయొచ్చా అంటే ఇది డైరెక్ట్ గా ఉమ్, 4-5 రోజుల క్రితం వేస్తాం. ఉమ్, అది మొక్కజొన్న చూసారా, అవును, కుళ్ళు పోయే కూరగాయలే. అవును. సో ఇవి బలం. ఇంతవరకు ఎప్పుడు అవునా? నేను వీటిని ముట్టుకోలేదు, నేను వండలేదు. ఇవి కామన్ గా ఉంటాయి. అటు ఉండవా? తెలియదు నాకు. ఇవి నేను ఇదే first బొరబాటీలు time. అంటారు. లాంగ్ బీన్స్, కౌ పీస్ అంటారు. ఇది ఆహా. యాక్చువల్లీ ఊర్లో ఇంత అయితే పొడుగా? మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఆవులకిను గేదెలకి పెడతారు బొబ్బర్. బొబ్బర్లా ఇవి? బొబ్బర్లు అని చెప్పండి. బొబ్బర్లు తెలుసు. మరి లోపల బొబ్బర్లు ఏమేంటి? లేతవా ఇవి? ఉంటాయి. బొరబాటి అంటారు ఇటు సైడ్. ఆహా. మొత్తం ఓపెన్ చేయకండి, చేయకండి. బొబ్బర్లతో అయ్యి వడ చాలా బాగా. చిన్నప్పుడు- అర్థమైంది, అర్థమైంది నాకు. చిన్నప్పుడు నవ్వేవారు మేము వచ్చినప్పుడు. మేము అక్కడి నుంచి ఇటు షిఫ్ట్ అయినప్పుడు ఆ, అవి చేలగట్ల మీద వేసుకుని వాటికి బలం అని పెడతారంట. బట్ మరి చాలా వండుతున్నాను. టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పై తొక్కతో ఉండొచ్చా ఇప్పుడు? చిన్న చిన్నవి ఈ సైజ్ లో చేసుకుని ఆ, మగ్గ పెట్టేసుకోవటం ఫ్రై లాగా. అదే కొబ్బరి అంటున్నాను. వేసుకోవచ్చు. తొక్క చిక్కుడుకాయ లాగా మ్మ్, తొక్కతో మ్మ్. చేయొచ్చు. ఇవేం అమ్మా, ఇవేంటో తెలీదే. సాట్ బీన్స్ అంటారు. ఇక పొట్టిగా ఉన్నాయి, ఇంకా పొడుగ్గా కూడా ఉంటాయి. ఆ, ఇవి కూడా లేతగానే ఉన్నాయి. ఉమ్, ఇది కూడా పురాతనమైన ఒక కూరగాయ. ఆ, మన అమ్మమ్మలు తాతమ్మలు అలాగా ఆ ఏజ్ నుంచి ఆ. ఉంటాడు. ఇవా? ఇప్పుడు మళ్ళీ మాలాంటి గార్డెనర్స్ వల్ల బయటకు వస్తున్నాయి. వెలికి తీస్తున్నాం తవ్వకాల్లో. ఎంత వెడల్పుగా ఉందో ఇది. లేదు, లైక్ ఇంత ఇంత ముక్కలు చేసుకుని ఆ, కొంచెం ఉడకబెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. చిక్కుడుకాయ వేపుకున్నట్టు. ఆరెంజ్ టమాటో కర్రీస్ ఎలా వండుకుంటామో Okay. అలా వండుకోవచ్చు. రైట్. ఈ పల్ప్ ఏదైతే ఉందో చాలా అమేజింగ్ గా ఉంది. అవునా? నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇవి కూడా ఇవేంటి? వింగ్ బీన్స్ అంటారు. మేము కోసి 3 రోజులు అయింది. ఏం పర్వాలేదు, నేనైనా సో వాడతాను. ఆ, ఇది కూడా చిన్న చిన్న ముక్కలు అంతే. స్టార్ షేప్ లో వచ్చేస్తాయి. చాలా లేతగా ఉంది. ఓకే. ఆ, సీడ్ ఫామ్ అవ్వలేదు. ఇంత ఇంత ముక్కలు చేసుకుని ఓ, ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఉమ్, లేకపోతే మన టమాటో కర్రీస్ లో మీ ఇష్టం, వేయొచ్చు. మసాలాలు మీ ఇష్టం. రైట్. ఇది ఆల్మోస్ట్ ఇవన్నీ చిక్కుడు Flavor. టైప్ ఆఫ్ ఇదే. ఓకే, వింటర్ ఓకే, ఓకే, బీన్స్. ఓకే. ఇవి మీరు రైట్. తినండి. ఇవి నిజంగా అసలు నా జన్మ తినలేదు. ఇది ఇప్పుడు మనకి కొత్తగా వండి తింటాను. ఇవి మనకి ఉంటాయి. ఇది నార్త్ Okay. ఈస్ట్ స్టేట్స్ లో ఎక్కువ పండిస్తూ ఉంటారు. Okay. వాళ్ళకి స్టేపుల్ ఫుడ్, మనకి తెచ్చుకుంటున్నాం. రైట్, రైట్, ఇంకా రైట్. క్లో బీన్స్ అవి ఉన్నాయి కానీ మరి తినడం తేలేదు. ఓకే, ఓకే.
లేదండి ఇవి నేను సరిపోతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వాళ్ళకి లేదు, మీరు క్యాబిన్ లగేజ్ లో సరిపడే అన్నీ కట్టాను నేను. కాదు, వాళ్ళకి చెప్పాలి వెజిటబుల్స్ అయినా ఇంకేం కాదు పర్వాలేదు. ఓకే, సో బుజ్జి టమాటాలు ప్యాక్ చేసాను నీట్ గా మీకు. Yeah. ఇది కూడా దేశీ పూణే కీరా. కీరా. ఓకే. ఓకే, స్టార్ ఫ్రూట్స్ కూడా Star fruit. ఎక్కువ పెట్టలా, మళ్ళీ స్పేస్ సరిపోదని. ఇవి ఆ టమాటా. టమాటో ఇందాక పండుకి మీరు ఇలా ఉంటది. ఓకే. చెర్రీ టమాటోస్. ఇందులో గుమ్మడికాయ ముచ్చి కనిపిస్తుంది. స్క్వాష్, మామిడికాయ వేసాను, చిక్కుడుకాయలు 2 2 రకాలు. ఇంకా అంతే. అదే స్టార్ ఫ్రూట్స్ ఒకటి ఉన్నాయి. ఇవి టమాటోస్ ఇంకా ఇది కూడా మొత్తానికి కింద మీరు మోసుకెళ్తానంటే నాకు క్వాంటిటీస్. అయ్యో లేదు, సరిపోతుంది కానీ 1, 2, 3 ఈ కొన్ని వెరైటీస్ ఏవైతే ఉన్నాయి. ఈవెన్ చెర్రీ టమాటో కూడా నేను ఇంతవరకు వాడలేదు. అవి తినొచ్చండి, జస్ట్ అలా పచ్చిగా తినే ఇది ఉంటే తినవచ్చు. రైట్. ఇవన్నమాట మాధవి గారు ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ పంపించే. మా టీమ్ కూడా ఇస్తాను, చక్కగా మీరు కూడా వండుకోండి ఆరోగ్యంగా, అట్లీస్ట్ ఒకసారి బతుకుదాం. మాధవి గారు అదే నిజంగా ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు సంతోషిస్తాను. నిజం. అయ్యో ఈ పెద్ద పూలు ఏంటివి? చామంతి. డాలియాస్ అండి. ఈ మనకి మామూలుగా అయితే దుంపలు ఉంటాయి, ఎవ్రీ ఇయర్ అయ్యి వచ్చేస్తాయి. బట్ మా ప్లేస్ లో మరి అది ఇది అవ్వట్లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓహో, ట్రై చేశాను, దుంపలు తెచ్చి బయట నుంచి తెచ్చినా పెద్దగా ఇది సక్సెస్ అవ్వలేదు. అందులో ఉంచేసిన దుంపలు కూడా మాది ట్రాపికల్ క్లైమేట్, కొంచెం హ్యూమిడ్ గా మన ప్లేస్ బట్టి కూడా ఇట్ డిపెండ్స్. హైదరాబాద్ ఇస్ అగైన్ డిఫరెంట్. కరెక్ట్. మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇట్స్ మై ప్లెజర్ టు కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అనిపించింది నిజంగా అసలు మా ఇక్కడ నాకు సిస్టర్ ఉంది వైజాగ్ లో, వచ్చినట్టుంది నాకు. నెక్స్ట్ టైం వచ్చినా కూడా రండి, వీడియో తప్పకుండా. జస్ట్ యూ కెన్ థ్యాంక్ యూ. స్పెండ్ చేయొచ్చు టైం. అందులో మీరు పాపం ఫ్రెండ్లీ అయింది కదా, భయం తగ్గింది. సాకి ముందు హడల్ కొట్టేసింది కానీ ఇప్పుడు ఆవిడకి ఉన్న భయాన్ని పోగొట్టేసింది. నిజంగా ఓహో ఇక్కడ తిరుగుతుందిలే, ఏం చేయదనే ధైర్యం అయితే వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. థ్యాంక్ యూ. Having you here. Even really.